Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. ఈరోజు గార్డెన్లో మందారాలు చూసారా ఎంత చక్కగా విరగబూసాయంటే ఇవి ఎల్లో కలర్ కనకాంబరాలు. అలాగే సండే రోజు వచ్చేసి పన్నీర్ బిర్యానీ. ఈ సండే మేము సంకటహార చతుర్థి వచ్చింది కాబట్టి నాన్ వెజ్ తిన్నాం కాబట్టి నేను ఆ రోజు అయితే పన్నీర్ బిర్యానీ చేశాను. సింపుల్గా వెజిటేబుల్తో పాటు పన్నీర్ చేశాను అనమాట. ముందైతే నేను ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసిన బీన్స్, క్యారెట్, పన్నీర్తో చేసా. పన్నీర్ కూడా హోమ్ మేడ్ అనమాట. నేను ఇంట్లోనే ఒక ఫుల్ క్రీమ్ పాల ప్యాకెట్ విరగొట్టి చేశాను. నైట్ చేసి ఇలా పెట్టుకున్నాను. మార్నింగ్ ఇంకా పీసెస్గా కట్ చేస్తున్నాను. చాలా సింపుల్. కాకపోతే ఇంకొక 2 ప్యాకెట్లు పాలు విరగొట్టి చేసుకుంటే మంచిగా ఉండేది అనిపించింది. ఇంట్లో చేసింది ఏంటంటే అప్పటికప్పుడు చేసాం కదా, చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. మనం బయట తీసుకొచ్చింది ఎంతైనా కూడా కొంచెం రబ్బర్ లాగా అనిపిస్తుంది. ఇంట్లో చేసింది అసలు మా హస్బెండ్ చెప్పారు ఇక్కడ నుండి ఇంట్లోనే చేయని చెప్పారు. చెయ్యాలి, ఇక్కడ నుంచి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. చాలా బాగా అనిపించింది. ఇంకా ముందైతే నేను ఇవన్నీ వెజిటేబుల్స్ అంటే పన్నీరు ఎక్కువగా ఫ్రై అయింది అనుకో విరిగిపోతుంది కాబట్టి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పన్నీర్ యాడ్ చేసి ఫ్రై చేశాను. చాలా చక్కగా అసలు ఎంత బాగుందంటే నిజంగా ఎంతైనా సరే ఇంట్లో చేసుకుంది అనిపించింది. కాకపోతే ఎక్కువ 2 పాల ప్యాకెట్ అయితే మా ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది పన్నీరు. ఇలా అయితే పన్నీర్ వేయకముందుకే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. పన్నీర్ వేసాక బాగా ఎట్లా పడితే అట్లా కదిపామనుకో పన్నీర్ అనేది కొంచెం మళ్ళీ అది చిదిమినట్టు అవుతుంది. అందుకే ఇంక ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కారము, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ వేసాను కదా, గరం మసాలా, బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాను. జీలకర్ర పొడిను ధనియాలు కలిపి పౌడర్ చేసుకుంటాను. అది ఏ కర్రీలో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కారం కూడా వేసుకున్నాను. ఇంక ఇవన్నీ వేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకున్నాను. ఇంకా ఇది కాస్త కొంచెం ఆ కారం అనేది ఫ్రై అయిన తర్వాత మనకి ఇంకా పచ్చి స్మెల్ అంతా పోతుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నేను పెరుగైతే యాడ్ చేసుకున్నాను. ఇది కూడా ఈసారి నాకు ఫుల్ క్రీమ్ మిల్కే దొరికాయి కాబట్టి ఫుల్ క్రీమ్ మిల్కే పెరుగు కాబట్టి ఎక్కువగా నెయ్యి కూడా ఫామ్ అవుతుంది ఆ ఫుల్ క్రీమ్ పెరుగులో. అందుకే కొంచెం నెయ్యి తక్కువ వేసుకున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ పెరుగులో కూడా అదే ఉంటుంది కాబట్టి. ఇలా అయితే మొత్తం కూడా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను ఎప్పుడైనా పెరుగు యాడ్ చేస్తాను. ఇంక ఇది దమ్ము బిర్యానీ లాగే కాబట్టి కొంచెం ఇంకా వాటర్ మరగక ముందుకు అన్ని సాల్ట్, బిర్యానీకి సంబంధించినవన్నీ వేసుకుని రైస్ ఉడికిన తర్వాత ఇంకా లేయర్ పుదీనా, కొత్తిమీర. ఈసారి నేను బ్రౌన్ ఆనియన్స్ ఏం చేయలేదు. ఇంకా మనము చికెన్ బిర్యానీకి అయితే అన్నీ పర్ఫెక్ట్గా చేస్తాము. ఇంకా ఇది వెజ్జే కదా అని చెప్పేసి నేను బ్రౌన్ ఆనియన్స్ ఏం చేయలేదు. కానీ చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. ఈజీగా అయిపోయింది నాకు. అదే చికెన్ బిర్యానీ చేసుకుంటే డబల్ బిర్యానీలు ఉంటుంది కదా, ఇది సింపుల్గా చేసినట్టు అనిపించింది. నాకు ఎక్కువ టైం కూడా పట్టలేదు. ఇంకా దమ్ చేసుకున్న తర్వాత రైతా, ఆనియన్స్, ఇటు నిమ్మకాయ పెట్టేసుకొని తిన్నాను. చాలా బాగుంది. వెజిటేరియన్ బిర్యానీ ఇంకా పన్నీర్ కూడా చాలా బాగుంది. మంచిగా ఎప్పుడు నాన్ వెజ్ కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా సండే రోజు అసలు యాక్చువల్లీ ఇది కూడా చేయాలని ప్లాన్ లేకుండే, మా అబ్బాయి అసలు ఊరుకోలేదు, వాడి కోసం చేయాల్సి వచ్చింది. ఇంక ఇది వచ్చేసి మండే మార్నింగ్ అయితే చాలా ఇయర్స్ అనే చెప్పాలి అసలు పూరి చేయక. పూరి కోసం అయితే నేను చెన్నా మసాలా ఉంటుంది కదా, అది ఆలు కుక్కర్లో ఉడికించేసుకొని ఇంకా పూరి కర్రీ అయితే చేస్తున్నా. అయితే నేను గోధుమలు మంచిగా వాష్ చేసి పట్టించాను కదా. బయట పూరి పిండి కంటే ఇంట్లో ఈ పిండితో చేస్తే చాలా బాగుంది. ఇంకా నేను అందరూ పిల్లలు స్కూల్ కదా మండే రోజు చేశాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక నా కోసం అయితే మళ్ళీ నేను చేసుకుంటున్నాను. అప్పటికి ఆయిల్ కొంచెం అయిపోవడానికి వచ్చింది. సర్లే ఇంకా నాకు ఒక్కదానికి కదా మళ్ళీ ఎందుకు ఆయిల్ యాడ్ చేయను, నాకు కొంచెం ఆయిల్లోనే నేను ఒక 4 పూరీలు వేసుకున్నాను. ఈ కర్రీతో అయితే నిజంగా చాలా బాగుంది. ఇంకా బట్టలు వేద్దామని చూసేసరికి వాషింగ్ మిషన్కి ఏదో ప్రాబ్లం వచ్చింది. ఒక అతను వచ్చేసేమో ఏదో డ్రయర్ది పోయిందని చెప్పాడు. ఇంకో అతను వచ్చేసేమో వైర్ కట్ అయిందని వైర్ కట్ అయిందని మొత్తం ఇప్పుడు వైర్ సెట్ చేశారు. వీళ్ళకు కొంతమంది పని వచ్చిన వాళ్ళు వస్తారు, కొంతమంది పని రాని వాళ్ళు వస్తారు మన ఈ డబల్ పని చేయడానికి.
ఇతనైతే మంచిగా చేశాడు. వాషింగ్ మిషన్ ఇప్పిన తర్వాత అనిపించింది ఇంత పెద్ద లోపల సన్న సన్న వైర్లు అమ్మ ఎట్లా పనిచేస్తుంది ఈ మిషన్ అనిపించింది. నిజంగా గ్రేట్ అని చెప్పాలి వీళ్ళ వర్క్ అయితే. తీసుకొని 4 years అవుతుంది, వారంటీలో ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు వచ్చి చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అది సెట్ చేసిన తర్వాత ఫిల్టర్ కూడా మార్చాము, చాలా ఫాస్ట్గా అయిపోతుంది మిషన్ అయితే. ఇంకా ఈరోజు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి అయితే ఇక ట్యూస్డే నేను ఎగ్ అయితే తినను కాబట్టి మా చిన్నోడికి వాడికి టమాటా దోసకాయ చేసాం. వాడు అస్సలు తిండు, అందుకే వాడి కోసం ఎగ్ కర్రీ చేసా, బ్రౌన్ రైస్ ఇటు టమాటా దోసకాయ చేశాను అనమాట. వాడు ఎట్లాగూ తినడు, ఇంక ఈ కర్రీ పెడితే అస్సలు తినడు. అందుకోసం ఇంకా వాటితో ఎందుకులే అని చెప్పేసి వాడికి మాత్రం నేను ఆనియన్స్ ఎగ్ కర్రీ చేసిన. మా కోసం టమాటా కర్రీ చేసుకున్నాం. ఇంకా ఈ వైట్ రైస్ ఒకటి అయితే అయిపోతుంది. అసలు ఈ మధ్యన అయితే వీళ్ళకి హాఫ్ డే స్కూల్కి అందితే నాకు వాళ్ళు వెళ్ళిపోగా ఇంట్లో పనులు చేసుకొని ఇంకా వంట చేసేసరికి వాళ్ళు వచ్చేస్తున్నారు. అసలు కొంచెం కూడా టైం మిగలట్లేదు. వాళ్ళు వచ్చి రాగానే ఇంకా మళ్ళీ ఇక పాపం పొద్దున్నే వెళ్తారు కదా, ఎండాకాలం కాబట్టి తొందరగా ఆకలి అవుతుంది. వాళ్ళు రాగానే ఇంకా 1కే తినేస్తున్నాం. అసలు చెప్పాలంటే 1కే స్టార్ట్ అయింది. మేము ఫుడ్ అన్ని ఇక్కడ సర్దుకొని ఇంకా 1కే తినేసాము. ఇంకా వాళ్ళు ఎందుకంటే ఇది సమ్మర్ తొందరగా వెళ్ళిపోతారు కదా, వాళ్ళు పొద్దున అంత అడవిలో సరిగా తినరు. నేనైతే ఈ దోసకాయ కర్రీలోకి కొంచెం వైట్ రైస్ కూడా పెట్టుకున్నాను, కొంచెం బ్రౌన్ రైస్ కూడా పెట్టుకున్నాను. ఈరోజు ట్యూస్డే నేను కూడా ఎగ్గు తిన్నాను. ఇంకా వాళ్ళిద్దరు పిల్లలు ఎగ్గు, ఈ కర్రీ పెద్ద బాబు తిన్నాడు. ఇంకా తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా, ఒకసారి బట్టలు కూడా ఆరేద్దామని ఇంకా పైకి వెళ్ళాను. ఈ మధ్య నేను బయటకు వెళ్ళినప్పుడు ఈ వేప పువ్వు చూశాను. సరే ఇప్పుడు మళ్ళీ ఉగాది పచ్చడి చేసుకోవచ్చు అని అనిపించింది. చాలా బాగుంది, అసలు ఎంత ఫ్రెష్గా ఉందో. మొన్న ఉగాది అప్పుడైతే మాకైతే వేపు సరిగా దొరకనే లేదు, ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. కొంచెం తెచ్చుకున్నాము ఉగాది పచ్చడి చేద్దామని. మొన్న బయటకు వెళ్ళినప్పుడు ఒక దగ్గర చెట్టు దగ్గర కనిపించింది, చాలా బాగుంది ఫ్రెష్గా. అసలు ఎంత బాగుందో చూడండి, చాలా మంచిగా అనిపించింది చూస్తుంటే. ఇంకా అలాగే ఇండోర్ కొన్ని మొక్కలు అయితే పెట్టాను. ఈరోజు ఒక ఫ్లవర్ అయితే బ్లూమ్ అయింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే ఇలా గడిచిపోయింది. ఈ ఫ్లవర్ అయితే నిజంగా ఎంత అందంగా ఉందో. ట్విట్టర్ లైన్ కూడా పెట్టాను బాల్కనీలో, చాలా బాగా ఊరికే పిచ్చి మొక్కలాగా పెరిగిపోతుంది అది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.